ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంటి నుంచే సింపుల్ గా మ్యాప్ చెక్ చేసే జాబ్ చేస్తారా? ఈ జాబ్ లో లొకేషన్ వెరిఫై చేసే జాబ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో మెయిన్గా చూసినట్లయితే మ్యాప్లో ఉన్న డీటెయిల్ చెక్ చేసే వర్క్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే లొకేషన్ వెరిఫై చేసే వర్క్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీని గురించి క్లియర్గా అయితే ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ హైప్ అని ఇవ్వండి గైస్. మీరు కనుక హైప్ అని ఇస్తే మన వీడియో అయితే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియోతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్ గురించి క్లియర్గా అయితే తెలుసుకుందామా? దీనిలో ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీకు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరింత ఆలస్యం లెట్ us start the వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా అనలిస్ట్ గైస్. ఓకేనా, రిమోట్ ఇండియాలో మీరు ఎక్కడి నుంచైనా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. మంత్లీ పేవర్స్ అవుతూ ఉంటుంది. ఓకేనా, దీన్ని మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఏమని కూడా క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే దీన్ని మీకు ఏం వర్క్ చేసుకోవాలో ఒకసారి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే మ్యాప్లో లొకేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూడాల్సి ఉంటుంది. షాప్స్ అలాగే ప్లేస్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. రూట్ మరియు డిస్టెన్స్ సరైందా లేదా అని కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ మ్యాప్లో డీటెయిల్ చెక్ చేసే వర్క్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ యూజ్ చేయడం తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఇండియా గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే దీనిలో మీకు డిగ్రీ అయితే కంపల్సరీ అయితే లేదు, ఎక్కడ కూడా వాళ్ళు అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఈ జాబ్ చూసినట్లయితే మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిలో మీరు చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని కూడా ఎక్కడైతే ఇవ్వలేదు కాబట్టి మీరు ఫ్రెషర్స్ ఉన్నా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి రిక్వైర్మెంట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు 5 ఇయర్స్గా ఇండియాలో ఉండాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ ఉండాల్సి ఉంటుంది. లేదు డెస్క్టాప్ ఉన్నా కానీ పర్లేదు ఫ్రెండ్స్. ఈ జాబ్ చూసినట్టు మీరు పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు. వీక్కి 10 అవర్స్ టు 20 అవర్స్ అన్న మినిమం అయితే దీన్ని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అవుతూ ఉంటుంది. మీకు నచ్చిన టైంలో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు ఫ్రీలాన్స్ జాబ్ కాబట్టి వర్క్ అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలనో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుందో ఈ అప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ స్టేట్, అలాగే మీ పిన్ కోడ్ ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చెక్ మార్క్ ఇచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే టెస్టులు కనిపిస్తుందో ఈ టెస్టులన్నీ మీరు కంప్లీట్ చేయాలి గాయస్. ఎందుకంటే ఇది చాలా లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఎలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నా గాయస్. లాస్ట్లో మీకు బ్యాంక్ వెరిఫికేషన్ అడుగుతుంది కదా, ఈ బ్యాంక్ వెరిఫికేషన్ ఇస్తేనే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి గాయస్. మీరు షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ అవుతుంటుంది, ఒక టెస్ట్ అవుతూ ఉంటుంది. ఆ టెస్ట్లో మీరు పాస్ అవుతే మీకు అయితే జాబ్ అవుతూ వచ్చినట్టే ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.